మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము. ఆ దినములలో ఫిలిష్తీయులు ఇజ్రాయేలీయులతో యుద్ధము చేయవలనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులును నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావలెనని పరిష్కారముగా తెలిసికొనుమనగా, దావీదు, నీ దాసుడనైన నేను చేయబోవు కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకొందువనెను. అందుకు ఆకీషు, అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడుగా నిర్ణయింతుననెను. సమూయేలు మృతి పొందగా ఇజ్రాయేలు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతని పాతిపెట్టియుండిరి. మరియు సౌలు కర్ణపిశాచము గల వారిని చిల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టియుండెను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇజ్రాయేలీయులనందరినీ సమకూర్చెను. వారు గిల్బోవాలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీయూ సెలవీయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా, వారు చిత్తము, ఎండోరులో కర్ణపిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరుబట్టలు తొడుగుకొని 2 మనుష్యులను వెంటబెట్టుకొని పోయి రాత్రివేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి, కర్ణపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాటలాడుటకై నేను నీతో చెప్పువాని రప్పించుమని కోరగా, ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా? కర్ణపిశాచము గలవారిని చిల్లంగివారిని అతడు దేశములో ఉండకుండా నిర్మూలము చేసెను కదా. నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి నాకు మరణమేల రప్పింతువు అని అతనితో అనెను. అందుకు సౌలు, యెహోవా జీవము తోడు, దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమునో రాదని యెహోవా నామమున ప్రమాణము చెయ్యగా, ఆ స్త్రీ నీతో మాటలాడుటకై నేనెవనిని రప్పింపవలెనని అడుగగా, అతడు సమూయేలును రప్పింపవలెననెను. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా, రాజు, నీవు భయపడవద్దు, నీకు ఏమి కనపడినదని ఆమెనడుగగా, ఆమె, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాననెను. అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దానినడిగినందుకు, అది దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా, సౌలు అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారము చేసెను.